ఆరోగ్యశ్రీలో జబ్బులు కుదించడం వలన పేదలు మధ్యతరగతి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వినయ అనే అమ్మాయి షర్మిల దృష్టికి తీసుకొచ్చింది. జగనన్న వస్తే ఆరోగ్యశ్రీకి పునర్వైభవం తీసుకురావాలని కోరింది. ఒక్క ఆరోగ్యశ్రీయే కాదు, వైఎస్ఆర్ ప్రతి పథకం ప్రజలను ఆదుకుందని పేర్కొన్నారు. గంగారం రచ్చబండలో ప్రసంగించిన షర్మిల ఆరోగ్యశ్రీని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని మండిపడ్డారు. గంగారం రచ్చబండలో షర్మిల దగ్గర సమస్యలను ఏకరువు పెట్టారు మహిళలు. వినయ అనే అమ్మాయి మాట్లాడుతూ రాష్ట్రం సమస్యల వలయంలో చిక్కుకుందని అభిప్రాయపడింది. యాక్చువల్ గా మీకు వచ్చి లిగమెంట్ ప్రాబ్లం అయింది, నాకు వచ్చి మెనిస్కల్ ప్రాబ్లం అయింది. నేను వచ్చి హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ ఆపరేషన్ కానీ ఆరోగ్యశ్రీ కోసం అడిగితే మీకు జరిగిందైనా నాకు జరిగిందైనా ఆపరేషన్ కి ఆరోగ్యశ్రీ లేదు. ఆపరేషన్ కాస్ట్ వచ్చేసరికి 1,00,000. కానీ మొదట వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన దానిలో ఈ ఆపరేషన్ లిస్ట్ ఉంది, కానీ ఇప్పుడు అడిగితే ఆ లిస్ట్ లేదు. అదే కదక్క, ఇప్పుడు లిస్ట్ లేకపోయింది. ఆ ఆపరేషన్ అర్జెంట్ అయితే ఆ మనిషి ఏం చెయ్యాలి? అదొకటి. ఆరోగ్యశ్రీ మీద ఆపరేషన్ జరిగితే ఒక మనిషికి 24 గంటల పైన వచ్చి నిమ్స్ కి తీసుకెళ్తే అక్కడ ఆపరేషన్